జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కోనో కార్పస్ చెట్లను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. 4 ఏళ్ల క్రితం పట్టణ సుందరీకరణలో భాగంగా మెయిన్ రోడ్డు డివైడర్ తో పాటు రోడ్డుకు ఇరువైపులా కోనో కార్పస్ చెట్లను నాటారు అధికారులు. ఈ చెట్ల వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూగర్భ జలాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో చెట్లను తొలగించామని కోరారు స్థానికులు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి అధికారులతో చర్చించి కోనో కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో కొబ్బరి, ఈత చెట్లను పెంచాలని నిర్ణయించారు. ఈ కోనో కార్పస్ చెట్లను తీసివేయడం జరుగుతుంది. ఇది కొట్ల పట్టణ ప్రజలకు శుభ సూచకము. ఎందుకంటే దీని వలన మనకు అనారోగ్యానికి గురవుతారు. దీన్ని గుర్తించి ఈ చెట్లను తీసేసి మన మనుషులకు ఉపయోగపడే ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెడుతురు. ఇది చాలా మంచి పరిణామం. ఈ కొట్ల మున్సిపల్ను చూసి మన జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా మున్సిపల్లో కూడా ఇట్లాంటి చెట్లను తీసేసి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టాలని చెప్పి కోరుతున్నాం. గతంలో కోనో కార్పస్ చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో నాటడం జరిగింది. దీనివల్ల ఆర్థిక నష్టము, అనారోగ్య నష్టం జరిగింది. దీని కోసము ఎంతో ఒత్తిడి చేయడం జరిగింది. ఇవి తీసేయడానికి కోసము ఇప్పటికైనా వారికి ప్రభుత్వానికి కావచ్చు, పాలకులకు కావచ్చు జ్ఞానోదయం కలిగి ఈ చెట్లను తీసివేస్తున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మున్ముందు ఆర్థిక నష్టం, అనారోగ్య నష్టం జరగకుండా మంచి చెట్లను నాటి హరితహారంలో కూడా ఎలాంటి ప్రజాధనం వృధా కాకుండా మంచి చెట్లను నాటి ప్రజలందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము.